కొత్త స్టోరీ అండ్ సస్పెన్స్ చాలా బాగుంది అండ్ బీజిఎం చాలా బాగుంది. బీజిఎంస్ డైలాగ్స్ అన్ని బాగున్నాయి. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి చూస్తుంటే. చాలా బాగున్నాయి. చాలా చాలా నేచురల్ గా యాక్ట్ చేసినట్టు అనిపించింది. మస్తు అవునవును చాలా బాగుంది మూవీ. నేనైతే ఇవాళ చూసాను. అవును శివుడిది ఆ బీజిఎం అసలు ఆ ట్విస్ట్ ట్విస్ట్ చూసినప్పుడైతే మంచి గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా బాగుంది. చాలా ట్విస్టులు ఉన్నాయి ఇందులో. ఆ ట్విస్టులన్నీ అదర్శలే అసలు. అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు. ప్రతిదీ అంత బాగుంది. మ్యూజిక్ అయినా డైరెక్షన్ అయినా డైలాగ్స్ అయినా యాక్టింగ్ అయినా ప్రతిదీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఆబ్వియస్ గా శివుడు ఆజ్ఞ చీమల కొట్టడు అంటారు కదా. శివుడు ఆజ్ఞతోనే ఒక స్టోరీ కనెక్ట్ చేస్తూ ఆ దేవుడే మంచి చెడు జరుగుతున్నప్పుడు మంచిని పంపిస్తాడు మన కోసం అని అది బాగా చూపించారు. ఫ్యామిలీ చూడొచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కపుల్స్ చిన్నపిల్లలు ఎవరికైనా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది. అండ్ థ్రిల్లర్స్ సస్పెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే చాలా మస్తు ఉంటుంది మూవీ. అండ్ 5/5 వచ్చే రేటింగ్ అయితే మస్తు ఉంది. హర హర మహాదేవ్ శంభో శంకర. అశ్విన్ అన్న విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీ బర్త్డేకి ఎవరు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలియదు కానీ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. నిజంగా గొప్ప హిట్. అశ్విన్ అన్న కెరీర్ లో ఇది నిజంగా చెప్తున్నా చాలా బిగ్గెస్ట్ మూవీ. అండ్ మంచి ఒక లైన్ ఎంచుకున్నారు. చాలా చాలా బాగుంది శివం వచ్చే మూవీ. అండ్ డైరెక్షన్ కావచ్చు, డిఓపి కావచ్చు, మ్యూజిక్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. నిజంగా ఈ మూవీలో ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా ఫస్ట్ లో చూసినప్పుడు మొత్తం గ్రాఫిక్స్ ఉంది అనుకున్నాం. గ్రాఫిక్స్ కి దీనికి సంబంధం లేదు. సో మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ స్టోరీ చూస్తున్న ఎవరికైనా అర్థమైతే చాలా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది. అంటే తెలుసు ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దీనికి చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ సినిమా మాత్రం మిస్ కాకండి. సో సినిమా అశ్విన్ అన్నకి లైఫ్ లాంగ్ గుర్తుకుండిపోయే గిఫ్ట్ ఈ సినిమా. ఆల్ ద బెస్ట్ ఆల్ మూవీ టీమ్. ఈ జనరేషన్ లో కుక్కల్ని పట్టించుకోవచ్చు. బరాబర్ ఇచ్చిండు. అసలు మంచిగా చేస్తుండు. ఒకసారి సినిమా ఇంటర్వ్యూ ఇష్ట అయితే కళ్ళు ఇవ్వాలని చెప్పేసరికి మైండ్ పోయింది సినిమా. వచ్చే సినిమా ఇది బ్లాక్ బ్లాక్ బస్టర్ అన్న. అశ్విన్ అన్న ఒక్కొక్క కంటెంట్ మాత్రం ప్రతి ఒక్క సినిమా రాజార్ కానీ ఇవన్నీ వేరే వేరే కంటెంట్ వేరే వేరే ఓన్లీ తీసుకొని వస్తుంది. ఇప్పుడు హైలైట్ అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్. క్లైమాక్స్ అయితే ఇచ్చిపాడు. నా మూవీ వచ్చేసి హైలైట్ ఇలా నా క్లైమాక్స్ అయితే ఇచ్చిపాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంత అమౌంట్ చేసి మరి చూస్తున్నాము. టోటల్ వచ్చేసి డిఫరెంట్ ప్రతి ఒక్క కంటెంట్ వేరే వేరే కంటెంట్ వస్తుంది. ఇప్పుడు కూడా కొత్త కంటెంట్ తెచ్చిండు. అది ప్రతి ఒక్క ఈ జనరేషన్ ఎట్లుందో బరాబర్ తెచ్చిండ్రు. అదంతా నమ్మినా నమ్మకుండా సినిమా వేరే లెవెల్. సినిమా ఖచ్చితంగా 200 వెయిట్ చేసినా తప్పలేదు. నేను ఫస్ట్ టైం అన్న సినిమాకి వచ్చిన ఫ్యాన్ అయిపోతున్నా అనుకో. ఫ్యాన్ అంటే ఫైట్లు బీచ్ అంటే ఒక కాడ చూసినా కూర్చోలే. ఎక్కువ చూసినా డైలాగ్ కానీ మూవీస్ కానీ టెస్ట్ కానీ ఇంటర్వ్యూలో క్లైమాక్స్ లో టెస్ట్ ఇచ్చినట్టు అర్థం అయిపోతుంది. హిట్ అయిపోతుంది. చూసిన తర్వాత మీరు మనం మాట్లాడాలి. అందరూ హీరోయిన్ పర్లేదు. హీరోయిన్ తక్కువ పర్లేదు. ఐశ్వర్య అంత బాగా సూపర్ సూపర్. ఎమోషనల్ అంటే అన్ని మంచిగా ప్రతి ఒక్కటి కామెడీ కానీ డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కటి ఉంది. సినిమా బాగుంది.